హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. ఇవాళ మనం చెప్పుకోబోతున్న కథ జి వేదకుమారి గారు రాసిన డంబం ఖరీదు అనే కథ. మరి కథలోకి వెళ్ళిపోదామా? అనగా అనగా ఒక గ్రామంలో శంకరుడు అనే ఒక యువకుడు ఉండేవాడు. పెళ్ళైన కొన్నాళ్లకే పండగొచ్చింది. పండగకి కూతుర్ని అల్లుణ్ణి ఇంటికి పిలవడానికి వచ్చిన మామగారితో తనకు పని ఉంది అని చెప్పడం కారణంగా అతడు కూతుర్ని మాత్రం వెంటబెట్టుకుని వెళ్ళాడు. తాను పండగ నాటి వరకు వస్తాను అని చెప్పాడు శంకరుడు. అలా పండగకు వాడు అత్తవారింటికి పోవాలనుకున్నాడు. అత్తవారి గ్రామం చాలా దూరం, ప్రయాణానికి వీలుగా ఉంటుందని, అలాగే చూసేవాళ్లకి గొప్పగా ఉంటుందని అనుకుని శంకరుడు ప్రయాణానికి ఒక గుర్రాన్ని బాడుగకు తీసుకున్నాడు. ఎలాగూ గుర్రం ఎక్కిపోతున్నాను కదా, మామూలు దుస్తులతో పోవడం దేనికని వాడు చాకలి దగ్గర మంచి ఖరీదైన బట్టలు అద్దెకి తీసుకుని అవి తొడుక్కుని కుచ్చు తలపాగా చుట్టి గుర్రం ఎక్కి బయలుదేరాడు. అయితే అది రౌతు చెప్పినట్టు వినే గుర్రం కాదు. గుర్రపు స్వారీ అలవాటు లేని శంకరుడు ఆ గుర్రంతో నానా అగచాట్లు పడి అత్తవారి ఊరు చేరేసరికి చీకటి పడి చాలాసేపు అయింది. ఆ చీకట్లో వాడు అత్తవారింటికి పోతే వాడి గుర్రాన్ని దుస్తులను ఎవరు చూస్తారు? అందుచేత వాడు తెల్లవారేదాకా ఊరి పొలిమేరలో ఎక్కడైనా గడిపి బాగా తెల్లవారాక అత్తవారింటికి పోదామనుకున్నాడు. ఊరి బయట వాడికి ఒక సత్రం లాంటిది కనబడింది. దాని వసారాలో ఒకడు చింపిగుడ్డలు కట్టుకుని కూర్చొని ఉన్నాడు. వాడు దిక్కు ముక్కు లేని ఒక బిచ్చగాడు. శంకరుడు వాడిని, ఈ సత్రం యజమాని ఎవరు అని అడిగాడు. ఇంకెవరు, నేనే అన్నాడు బిచ్చగాడు. అలా అయితే ఈ రాత్రి నేను ఈ సత్రంలో ఉండవచ్చునా అని అడిగాడు శంకరుడు. బిచ్చగాడు కొంచెంసేపు ఆలోచించి, ఉండవచ్చు, కానీ నువ్వు నాకు ఊళ్ళో అన్నం ముష్టెత్తి తెచ్చిపెట్టవలసి ఉంటుంది. సత్రంలో వంట ఏర్పాటు లేదు, నీకైనా తిండి కావాలి కదా అన్నాడు. నాకు ముష్టెత్తడం చేత కాదే అన్నాడు శంకరుడు. అదేవి బ్రహ్మ విద్య కాదు. ఈ బట్టలతో పోతే నీకెవరు ఎంగిలి మెతుకులైనా వెయ్యరు. ఆ బట్టలు విప్పేసి నా చింకి బట్టలు కట్టుకుని ఇంటింటికి పోయి, అమ్మా సందాకవలం తల్లే అని కేకపెట్టు. వాళ్ళు వేసేది ఈ జోలలో వేయించుకో. జోలె నిండినాక ఇక్కడికి తిరిగిరా. హాయిగా ఇద్దరము తిండి తిందాం. రాత్రి ఇక్కడ గడిపి నీ బట్టలు నువ్వు వేసుకుని నీ గుర్రం నువ్వెక్కి నీ దారిన నువ్వు పో అన్నాడు బిచ్చగాడు. శంకరుడు తన బట్టలు విప్పి బిచ్చగాడికిచ్చి భద్రంగా చూస్తూ ఉండమని చెప్పి వాడి చింకి బట్టలు కట్టుకుని జోలె భుజానికి తగిలించుకుని బయలుదేరాడు. 2-3 ఇళ్ల దగ్గర అమ్మా సందాకెవలం తల్లే అని అరిచిన మీదట వాడికి అందులో సామర్థ్యం చిక్కింది. కొన్ని ఇళ్ల వాళ్ళు కవలాలు వేశారు, కొందరు లేదు పొమ్మన్నారు. జోలే గబగబా నిండడం చూసి వాడికి ఆశ్చర్యం వేసింది. అడుక్కు తినే వాళ్లకు కడుపు నిండా తిండి దొరుకుతుందని వాడికి తెలియదు. ఈ ఉత్సాహంలో శంకరుడు తన అత్తవారింటి ముందుకే వచ్చి, అమ్మా సందా కవలం తల్లే అని పులికేక పెట్టాడు. ఈ కేక వినగానే వాడి అత్తగారికి అది తన అల్లుడి గొంతులాగా ఉందనిపించింది. ఆమె లాంతరుతో బయటకొచ్చి చూస్తే ఏముంది, తన అల్లుడే. అయ్యయ్యో, ఇదేమిటి నాయనా, ఈ బట్టలేమిటి, ఈ జోలేమిటి, ముష్టెత్తుతున్నావెందుకు, ఏం జరిగింది అంటూ నానా హంగామా చేసింది. ఈ గొడవకు ఇంటిల్లిపాది బయటకొచ్చి ప్రశ్నల వర్షం కురిపిస్తూ శంకరుణ్ణి లోపలికి తీసుకుపోయారు. శంకరుడికి దుఃఖం ఆగలేదు. వాడు అత్తవారింటికి ఎంత వైభవంగా పోదామనుకున్నాడో అంత అవమానకరంగా వెళ్ళాడు. అంత దుఃఖంలోనూ వాడికి ఏమని బొంకాలో స్ఫురించింది. ఏం చెప్పేది, నేను జరీ సిల్క్ బట్టలు వేసుకుని కుచ్చుపాగా పెట్టుకుని గుర్రం ఎక్కి బయలుదేరాను. దారిలో నన్ను దొంగలు దోచేసి నా బట్టలు గుర్రము కాజేశారు. చీకటైపోయింది, లేకపోతే దొంగలను ఆనవాలు పట్టి ఉందును. తెల్లవారగానే వాళ్లను పట్టుకుని నా వస్తువులు నేను సంపాదించుకోను అన్నాడు శంకరుడు. అత్తవారు వాణ్ణి సముదాయించి వాడికి స్నానం చేయించి వేరే బట్టలు కట్టుకోవడానికి ఇచ్చి భోజనం పెట్టారు. అందరూ పడుకున్నాక శంకరుడు చల్లగా లేచి
సత్రం యజమానికి జరిగింది చెప్పకపోతే ఏమన్నా అనుకుంటాడని అక్కడికి వెళ్ళాడు. అక్కడ బిచ్చగాడు గాని, శంకరుడి బట్టలు గాని, గుర్రం గాని లేవు. బిచ్చగాడు ఆ బట్టలు గుర్రము తీసుకుని ఎప్పుడో వెళ్ళిపోయాడు. అదే కథ. కథ కంచికి మనం ఇంటికి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.